T20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ లైక్ టోర్నమెంట్లో భాగంగా ఇది మ్యాచ్ 4 రివ్యూ అన్నట్టు. సో ఈ మ్యాచ్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకు చెన్నై చెపాక్ స్టేడియంలో మ్యాచ్ అనేది జరిగింది. ఓకే, సో టాస్ అయితే ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచింది. సో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. సో ఇక వాళ్ళు 20 ఓవర్స్లో టోటల్ 182 రన్స్ అయితే వాళ్ళు కొట్టారు. ఓకే, సో 182 రన్స్ అయితే వాళ్ళు 20 ఓవర్స్లో కొట్టారు. సో వీళ్ళ దాంట్లో ఎక్కువ రన్స్ లైక్ బెస్ట్ బ్యాటింగ్ చేసింది అయితే మాత్రం గుల్బదిన్. ఐ థింక్ అరౌండ్ 60+ రన్ అయితే కొట్టాడు. సో ఇక మిగతా స్కోర్ లైక్ మిగతా వాళ్ళైతే అంతగా లైక్ ఇప్పుడు గుల్బదిన్ కొట్టినంత అయితే మాత్రం అంతగా వాళ్ళు బ్యాటింగ్ అయితే చేయలేదు. సో గుల్బదిన్ ఒక్కడే మంచిగా బ్యాటింగ్ అనేది చేశాడు. ఇంకా న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం లోకి ఫర్గ్యూసన్కి 2 వికెట్లు పడ్డాయి. ఇంకా మిగతా బౌలర్లు లైక్ రచిన్ రవీంద్ర కావచ్చు, ఇంకా జెఫ్రీ కావచ్చు, ఇంకా డఫీ కావచ్చు. సో వీళ్ళు తలా ఒక వికెట్ తీసుకున్నారు. సో ముందు చెప్పినట్టుగానే 20 ఓవర్స్లో 182. సో ఈ టార్గెట్ని న్యూజిలాండ్కి ఇచ్చారు. సో ఓకే, న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే వీళ్ళు 17.5 జాగ్రత్తగా వినండి, 17.5 ఓవర్స్లోనే వీళ్ళు టార్గెట్ని చేసి పక్కన పెట్టారు. ఓకే, సో వీళ్ళ దాంట్లో ఎక్కువ మంచి బ్యాటింగ్ చేసేది అయితే మాత్రం షెఫర్డ్. సో షెఫర్డ్ వచ్చేసి అరౌండ్ 60+, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, 60+ స్కోర్ అనేది చేశాడు. సో అతనితో పాటు మన గ్లెన్ ఫిలిప్స్ కూడా అరౌండ్ 40+, సో 40+ స్కోర్ అయితే చేశాడు. సో ఇక లాస్ట్కి వచ్చేసి మిచెల్ శాంట్నర్ అయితే మ్యాచ్ అనేది ముగించేశాడు. సో మ్యాచ్ మొత్తం చూసిన తర్వాత లైక్ నా ఫీలింగ్ లైక్ నా మెయిన్ రివ్యూ అయితే చెప్పాల్సిందంటే యాక్చువల్లీ గెలిచే మ్యాచే. ఓకే, సో ఇంకా బెటర్ బౌలింగ్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర చాలా మంచి బౌలర్లే ఉన్నారు. ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు కెప్టెన్ రషీద్ ఖానే తీసుకోండి, ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ బౌలర్ నబియే తీసుకోండి, ఇంకా ముజీబ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. లైక్ ఒక ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఇంకా అతనికి హ్యాట్రిక్ ఛాన్స్ ఉండేది. మేబీ నేను అనుకున్నా ఏంటంటే ఈ మ్యాచ్లో కూడా మేబీ హ్యాట్రిక్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని అనుకున్నా, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. సో వాళ్ళు ఇంకా కొద్దిగా వాళ్ళ బౌలింగ్ లైనప్ అనేది ఇంకా బెటర్ చేసుకుంటే బాగుండని నాకు అనిపించింది. కమింగ్ టు న్యూజిలాండ్ 182 స్కోర్ని వాళ్ళు 17 పాయింట్ లైక్ ఇంకా 2.1 ఓవర్స్ ఇంకా మిగిలి ఉండగానే వాళ్ళు స్కోర్ని వాళ్ళు చేసేసి పక్కన పెట్టారంటే ఐ థింక్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలాగానే నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇక ముందు మ్యాచెస్లో చూడాలి మరి ఎలా అవుతుంది ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో యా, మ్యాచ్ 4 అయితే ఇది ఇలా జరిగింది నా ఒపీనియన్. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ బౌలింగ్ లైనప్ని ఇంకా కొద్దిగా బెటర్ చేసుకొని నెక్స్ట్ వచ్చే మ్యాచెస్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తే వాళ్ళు టోర్నమెంట్లో ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లైక్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ ఆ విధంగా అన్నట్టు. సో చూడాలి ఇక ముందు జరుగుతుంది. సో ఇది మ్యాచ్ 4 మీద నా రివ్యూ. సో ఒకవేళ మ్యాచ్ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్లో చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు ఉంటా, బాయ్.